డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి అమరాజుల శ్రీదేవి తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబో ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థి శ్రీదేవితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు తన ప్రచారాన్ని అయితే ముమ్మర చేసిన బెల్లంపల్లి కార్మిక వార్డులో కూడా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర అభ్యర్థి శ్రీదేవిని రామని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతా ఉంది, ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి గారు మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ తప్పక రాబోతుంది. కాబట్టి ప్రజలందరిలో కూడా మోదీ ప్రభుత్వము బీజేపీ నాయకత్వాన్ని, భారత జనతా పార్టీ నాయకత్వాన్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంది. రైట్, నిజానికి కూడా ఏదైతే ఇక్కడ మీకు టికెట్ జరుగుతాయని నిశ్చయిస్తూ కూడా చాలా మంది కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమంది బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళింది. దాన్ని ఎట్లా చూస్తారు? దానిని మేము అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. మేము అందరితో కలిసి పనిచేయడం జరుగుతుంది. అది అధిష్టానాన్ని కూడా మేము తెలియజేయడం జరిగింది. వారిని కలుపుకొనే మరి నాయకత్వం మేము బలపరచుకోవడం జరుగుతుంది. అంటే వారు అందరూ కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితి ఉన్నదా, లేకపోతే అధిష్టానం ఎట్లా చెప్తే మీరు ఆ విధంగా నడుచుకునే పరిస్థితి ఉన్నదా? మేము సహకరించాలని కోరుతాం, మరి అధిష్టానాన్ని కూడా తెలియజేస్తాం. సహకరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. రైట్, ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కూడా మాజీ మంత్రి గడ్డం వినోద్ కూడా మీ మీద పోటీగా ఉన్నారు. నిజంగా వాళ్ళని తట్టుకొని మీరు మరి ఎట్లా ముంగడికి వెళ్ళే పరిస్థితి ఉన్నది? తప్పకుండా తట్టుకుంటాం. ఎందుకంటే మేము 2004లో మరి 4 నుంచి 2009 వరకు 5 సంవత్సరాలు మరి మేము ఇక్కడ బెల్లంపల్లి మన ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పరిపాలించడం జరిగింది. ఎందుకంటే గన్ షాట్గా మేము ఇక్కడ విన్ అవుతామని ధైర్యం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా వెనుక ప్రజలు ఉన్నారు, వారు స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకు స్వాగతిస్తున్నారంటే మేము 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వారు చూడడం జరిగింది. రాత్రి పగలు మేము ఇక్కడ చిన్న నియోజకవర్గం అయినప్పటికీ అప్పుడు ఆసిఫాబాద్ నియోజకవర్గము 7 మండలాలు, పెద్ద మండలాలు, వాంకిడి కానీ అలాగే తిరియాని మండలాలు కానీ నక్సలైట్ ఏరియాలు అవి. కాబట్టి అక్కడ మేము ఉండడము, వాళ్ళ దగ్గర తినడము, తాగడము, పడుకోవడము, వారి సమస్యల పట్ల మేము సానుకూలంగా స్పందించి రాత్రి పగలు అనకుండా మేము 5 సంవత్సరాలు చాలా కష్టపడి మేము 5 సంవత్సరాలు ప్రజల్లో మేము మమకమై మరి అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి భాగస్వాములు కావడం జరిగింది. రైట్, ఇంకా ఏదైతే ఇక్కడ ప్రజలకు ఏదైతే నియోజక ప్రజలకు ఎటువంటి ఎష్యూరెన్స్ ఇచ్చి మీరు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు మేడం? ఇక్కడ ప్రజలకు అందరికి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయని మేము తెలుసుకోవడం జరుగుతూ ఉంది. వారి సమస్యలు ఏవి ఉన్నా కూడా మేము తప్పకుండా నోట్ చేసుకొని ఆ సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి అధినాయకత్వానికి, పెద్దలకు తెలియజేసి అవి ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలని మరి మేము సానుకూలంగా స్పందించడం, వారి సమస్యలు స్పందించడం జరుగుతుంది. తప్పకుండా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎమ్మెల్యేగా మీరు ఇట్లా ఎన్నికైతే ఈ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఎమ్మెల్యేగా ఎన్నికైతే మేము ఏ ఫండ్స్ వచ్చినా కూడా అవి కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ కావచ్చు, అవి మా ప్రజలకు అందే విధంగా మేము మరి ఫండ్స్ తీసుకొచ్చి వారికి సానుకూలంగా పనులు సమానంగా చేయడం జరుగుతుంది. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన యూనివర్సిటీలు కావచ్చు, అలాగే డిగ్రీ కాలేజీలు కావచ్చు, మరి అలాగే బస్ డిపోలు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నవాటి ఏ సమస్యలు ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్లు అయితే మొత్తానికే లేవు. అవి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లు తప్ప మరి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా ఇక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి వాటిని కూడా, ఇండ్లను కూడా తప్పకుండా మేము పరిష్కరిస్తాం. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ తప్పక పరిష్కారం అవుతుందని నాకు ఒక ప్రజల నమ్మకం ఉంది. రైట్గా ఏదైతే అభ్యర్థి శ్రీదేవి అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలు రాష్ట్రం అంతా కూడా ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుందారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తను కూడా ఏదైతే మెజారిటీతో కూడా గెలుపొందని చెప్తాను. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం తన వంతు కృషి చేస్తానైతే శ్రీదేవి తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.